ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరండుగాథ పలుకగనేలా. పలికించేటటువంటి వాడు రామచంద్రమూర్తి, పలుకుతున్నదేమో భాగవతం. ఇలాంటప్పుడు ఇది పలికినందువల్ల మనకు జీవితం సాఫల్యం అవుతున్నప్పుడు అన్య విషయాలు మాట్లాడడం ఎందుకు, అధన ప్రసంగం చేయడం ఎందుకు, ఉత్సాహం లేనటువంటి వాళ్ళు, శ్రద్ధ లేని వాళ్ళ దగ్గర ఆధ్యాత్మికంగా మాట్లాడి మనం ఇబ్బంది పడటం ఎందుకు. ఇలాంటి మంచి విషయాలన్నీ కూడా పోతనామాచ్యుల వారు మనకు నివేదించారు. నేను అనుకున్నాం, అయ్యా భగవన్నామం చేస్తున్నాం, రకరకాల విష్ణు సహస్రనామ పారాయణాలు ఇలాంటివి మనం చదువుతూ ఉన్నాం, దీంట్లో తప్పులు దొరుకుతున్నాయండి. ఈ తప్పులు దొరుకుతున్నప్పుడు దానివల్ల దోషం వస్తుంది కదా, పాపం వస్తుంది కదా అని చాలామంది అంటారు. దానికి భాగవతం స్పష్టం చేసింది. నీవు చేసేటటువంటి భగవత్ నామం పవిత్రమైనప్పుడు అది ఎలా పలికినా పవిత్రమే. పెద్దలు ఒక మాట చెప్తారు, ఒక బంగారు వస్తువు ఉన్నది, బంగారు కడ్డీ అంటాం మనం, గోల్డ్ బిస్కెట్ అనుకోండి, లేకపోతే అంటే అదొక ఆభరణంగా తయారు కావడానికి ముందు ఒక ముద్దలాగా ఉన్నది. అది ఎన్ని వంకరలు ఉంటే ఏమిటి కనుక, బంగారం ప్రధానమా, దాంట్లో ఉండే వంకరలు ప్రధానమా అంటే బంగారమే మూలమైనప్పుడు ఆభరణాలు పనికొచ్చే విధంగా సుత్తి దెబ్బలు తింటూ రకరకాలుగా మారుతూ ఉన్నప్పుడు దాంట్లో ఉండే బంగారం ఎన్ని సవర్లు అంటారు కానీ ఇంకో మాట అన్నారు కదా. అట్లాగే పోతనామాచులు అంటున్నారు, అపశబ్దంబులకోడియన్ హరిచరిత్రాలాపముల్ సర్వ పాప పరిత్యాగము సేయుగావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ సేయుచు వీనులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదరు గదా తత్వజ్ఞ చింతింపుమా. తత్వ విశారద, నీవే ఆలోచించి చూడు, ఎన్ని రకాల స్పెల్లింగ్ మిస్టేక్స్, ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్, అంటే మనం పలికేటప్పుడు వాచకమైన దోషాలు రావచ్చు, తప్పులు రావచ్చు, అపశబ్దాలు రావచ్చు. ఎన్ని ఉన్నప్పటికీ కూడా పవిత్రమైనటువంటి హరినామం, హరి చరిత్రంతో కూడినటువంటి కావ్యాలు సకల పాపాలను కూడా పటాపంచలు చేస్తాయి. అందువలన సత్పురుషులైనటువంటి వాళ్ళు, తపోధనులైనటువంటి వాళ్ళు శ్రీహరిని సదా భావిస్తూ శ్రీహరి లీలల గానం చేస్తూ ఆయన దివ్యమంగళమైనటువంటి నామాన్ని స్మరిస్తూ జపిస్తూ ఆయన కథలు చెవులారా వింటూ ఉంటారు. ఎప్పుడూ ఆయన కీర్తిస్తూనే ఉంటారు. వాళ్లకు హరినామ సంభాషణ, హరి సంభాషణనే వాళ్ళకి ఇష్టమైన విషయాలు. అలా జన్మ సార్థకం చేసుకుంటారు అని చెప్పాడు. అని చెప్పి మహామని కర్మవాసన రహితం, ఉపాధి విరహితం అయిన జ్ఞానం విష్ణుభక్తి లేకపోతే విశేషంగా ప్రకాశించదు. ఎంత తత్వజ్ఞుడవైనా, ఎంత మహానుభావుడవైనా, ఎంత పండితుడవైనా, ఎంత గొప్పవాడు, ఎంత కవి అయినా, ఎంత ప్రతిభావత్పత్తులు కలవాడవైనా, అది హరిభక్తి లేకపోతే, విష్ణుభక్తి లేకపోతే అది ప్రకాశించదు. ఫలాపేక్ష లేనటువంటి నిష్కామ కర్మమైనా భగవంతుని అర్పించకుండా ఉండేటైతే అది ప్రశస్తం కానే కాదు. జ్ఞానం కానీ, వాక్కు కానీ, మనం చేసే కర్మ కానీ, అంటే త్రికరణాలు అంటాం మనం, అవి ఎంత గొప్పవైనా విష్ణుభక్తి లేనప్పుడు అవన్నీ నిరర్థకాలే సుమా. అందువల్ల మహానుభావ వ్యాస మహర్షి, నువ్వు సత్యదర్శనుడివి కదా, దిగంత విశ్రాంతమైనటువంటి కీర్తి గలవాడివి, సత్యనిష్ఠుడివి, బాగానే ఉంది. కానీ వాసుదేవుణ్ణి వర్ణించకుండా వేరే విధంగా ఇతర వర్ణనలు చేసినందువల్ల బుద్ధి ప్రచండమైనటువంటి వాయువేగానికి ప్రవాహంలో కొట్టుకుపోయేటటువంటి ఒక నావలాగా, ఒక పడవలాగా గమ్యాన్ని చేరదయ్యా. రేవు చేరనే లేదు. కర్మ కమ్యలందు అంటే నిరంతరం కూడా ఏవో కోరికలు వాడు నెరవేర్చుకునేటి వాటి యందు
మనసు పెట్టినటువంటి వాడు, అంకితపోయినటువంటి వాడికి ఇలాంటివి రుచించవు కదా అని చెప్పి ఒక మాట చెప్పాడంటే ఆయన, ఎరిగేడివాడు కర్మచయమెల్లను మాని హరిస్వరూపమున్ నిర్యనిరింగియౌ వలన నేరుపు చూపు గుణానురక్తుడై తిరుగువలేక కృమ్మరుచు దేహధనాద్యభిమానయుక్తుడై ఎరుగని వానికి తెలియ ఈశ్వరులీల ఎరుంగ చెప్పవే. మునీంద్ర, ఒక ప్రాజ్ఞుడైనటువంటి వాడు కామ్యకర్మలన్నింటినీ కూడా, అంటే ఇహపరమైనటువంటి కోరికలన్నింటినీ కూడా విడిచిపెట్టి గోవిందుని వైభవ గుణాలున్నాయే ఆ గోవిందుని గుణగణాలందు అనురక్తుడై హరిస్వరూపాన్ని తెలుసుకోవడం కోసంగా సమర్థమైనటువంటి ప్రయత్నం చేస్తాడు. తెలివితేటలు లేనటువంటి వాడు, అజ్ఞుడైనటువంటి వాడు వివేకహీనుడైపోయి దేహాభిమానంతో, ధనాభిమానంతో, రూపాభిమానంతో సంచరిస్తూ ఉంటాడు. అటువంటి అజ్ఞానికి సైతం ఈశ్వరుని యొక్క, నారాయణుని యొక్క లీలా విలాసాలన్నీ కూడా తెలిసేటట్లుగా నీవు చెప్పాలి అని నారదముంద్రుల వారు ఎవరితో అన్నారు? వ్యాసుడితో అన్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. చాలా గొప్ప పద్యం ఇది. పోతన గారు, తన కుల ధర్మమున్ విడచి దానవ వైరి పదార విందముల్ పనివడి సేవ చేసి పరిపాకమునందక నెవ్వడేని చచ్చిన మరుమేనునైన అది సిద్ధి వగించును తదీయ సేవ బాసిన కుల ధర్మ గౌరవము సిద్ధి వహించుని ఎన్ని మేనులన్. అయ్యా, తన కుల ధర్మమున్ విడచి దానవ వైరి పదార విందముల్ పనివడి సేవ చేసి పరిపాకమునందక ఎవడేని చచ్చిన, ఎవడైతే తన కులధర్మాలని, ఆశ్రమ ధర్మాలని వదిలిపెట్టి గోవింద పదార విందాలను శ్రద్ధాభక్తులతో సేవిస్తూ సాధకుడై ఉండి సాధన చేస్తూ ఇందులోని కృతార్థత పొందకుండా మరణిస్తే వాడికి వచ్చిన నష్టమేమీ కలగదో. ఎందువలన అతడు ఆ జన్మలో కాకపోయినా మరు జన్మలోనైనా సరే తను చేసినటువంటి భగవత్ కైంకర్యానికి తగిన ఫలాన్ని పొందే తీరుతాడు. అలా కాకుండా విష్ణు సేవ విదూరుడైనటువంటి వాడు ఎలాంటి కులధర్మాలని గౌరవించి ఆచరించినా వాడు ఎన్ని జన్మలెత్తినప్పటికీ కూడా కృతార్థుడు కాడు అని ఇది పోతన వారు చెప్పిన విషయం. అంటే మనం అనుష్ఠానం చేసుకుంటున్నాం, సాధన చేస్తున్నామండి. ఇదిగోనండి ఒక 30 రోజుల పాటు, 60 రోజుల పాటు, 16 రోజుల పాటు సుందరకాండ పాలన మొదలుపెట్టాను. మధ్యలో నాకు అంతరాయం వచ్చింది, లేక మరణించారు. మరి వీడికదేంది అంటే ఏం పర్వాలేదు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహదోభయాత్. భగవద్గీత. అయినా నేహాభిక్రమనాశోస్తి ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ యువర్ పర్స్యూట్ ఆఫ్ సమ్ స్పిరిచువల్ సాధన, if it so happens that you are not able to complete it, it does not matter. Whatever good you have done, it gets a merit, and this gets accumulated in the subsequent births. So therefore, no, don't brood, don't regret that you are not able to complete the sadhana that you have stipulated for yourself. అని చెప్పాడు. అంటే అర్థమేంటి? నేను ఒక కర్మయోగంలో ఉన్నాను, ఒక జ్ఞానయోగంలో ఉన్నాను, భక్తి యోగంలో ఉన్నాను, ప్రపత్తి మార్గాన ఉన్నాను. నేను అనుకున్న సాధన సక్రమంగా నెరవేరలేదు. సారీ, మరి నేను చేసి ఇప్పటిదాకా చేసిన మొత్తం వృధాగా పోయినట్టేనా? క్షమించాలి అంటే అలా ఏం లేదన్నాడు. నీవు చేసుకున్నటువంటి సుకృతం ఎక్యుములేట్ అయ్యి ఉంటుంది. తర్వాత జన్మలోనైనా శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టోభిజాయతే. నీవు చేసిన సత్కర్మాచరణం వల్ల, పుణ్యాల వల్ల నీకు మరో జన్మలో నీకు శ్రీమతాం
ఎలాంటి మంచి మంచి ఉన్నతమైన చక్రవర్తి రాజుల వంటి కుటుంబాలు, ధనవంతుల కుటుంబాల్లో, ఐశ్వర్యవంతుల కుటుంబాల్లో, సాంప్రదాయకమైనటువంటి సత్సంగాలు ఉండేటటువంటి కుటుంబాల్లో మేలైనటువంటి జన్మ ఎత్తి ఆ కర్మ పరిపాకం అంతా కూడా నీ తోడుగా ఉంటే ఆ మిగిలిన శేషాన్ని పూర్తి చేసుకొని భగవంతుని పొందుతావే కానీ నష్టపోయేది లేదు అని. అంటే అయ్యా ఎగ్జామినేషన్ రాశానండి, 33 మార్కులు వచ్చినాయి, ఫెయిల్ అయిపోయినాను, 2 మార్కులు తగ్గినాయి అంటే మళ్ళా ఎగ్జామినేషన్ రాయి, ఇప్పుడు నీకు 45 మార్కులు వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ 33 మార్కులు కూడా కలుపుతారు దానికి. భగవతారాధనలో ఉండటం విషయం సాధకుడిగా ఉన్నటువంటి వాడికి చేసినటువంటి పుణ్యం ఏది ఊరకనే పోదు. ఫస్ట్ అటెంప్ట్లో 33 వస్తే, సెకండ్ అటెంప్ట్లో 45 వస్తే ఈ 33, 45 కలిపి నీకు మార్కులు వేసి క్లాస్ ఇస్తారు అనేది ధర్మ సాధన. ఇది పోతన గారు విడమని చెప్పాడు. కాబట్టి నేను చేసే కైంకర్యం మధ్యలో ఆగిపోతే ఎలాగండి అంటే, ఆగిపోతే పోనివ్వండి. మరో దాని యొక్క పుణ్య విశేషం వల్ల మళ్ళా శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడైనటువంటి వాడు శుచిర్భూతములైనటువంటి సాంప్రదాయిక కుటుంబాల్లో, శ్రీమతాంగేహే చక్రవర్తుల కుటుంబాల్లో ఉండి జన్మిస్తాడు. ఈ పుణ్యఫలం అంతా కూడా వాడు ఎక్కడికి వస్తుంది, దాని బలం వల్ల వాడు ఉత్తమమైన గతులు పొందుతాడు అని కృష్ణ భగవాన్ చెప్పినట్టుగా మన పోతనామాచుల వారు మనకి హామీ ఇచ్చారు. ఎంత గొప్ప విషయం అండి. కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ విధానం ప్రకారంగా ఎంతవరకు సాధ్యమో అంతవరకే చేయండి. అది ఫలించకపోయినంత మాత్రం మీకు వచ్చే నష్టం లేదు. చేసినటువంటి కర్మ సాధన వల్ల, ఆ సాధన యొక్క విశేషం వల్ల ఎందుకంటే మంచిగా మరో జన్మ లభిస్తుంది. అప్పుడు పూర్తి చేసుకొని భగవంతుని పొందగలుగుతావు అనేది తాత్పర్యం.